నేను మిమ్మల్ని అడుగుతున్నాను నారా లోకేష్ గారు, మీరు జనవరి 26వ తారీఖున 1వ తారీఖు 2026వ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి ఎందుకు ఇవ్వలేదు? జై భీమ్రా భారత్ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తుంది. దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంకా విత్ ఇన్ 4 months జాబ్ క్యాలెండరు 2027 జనవరి వస్తుంది. మీరు ఎన్ని జాబులు ఇచ్చారో ఖచ్చితంగా చెప్పి తీరాలి. మీరు ఇచ్చినటువంటి జాబులు ఏంటి, మీరు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఏంటి? నేను రాష్ట్ర ప్రజలను, యువతను కోరుతున్నా, గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో మీడియాలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు చూడండి. ఇది చూడండి ఒక్కసారి. కొలువుల జాతర, ఇట్స్ అ బ్యానర్ హెడ్డింగ్. ఇదొక్కటే కాదండి, ఇదొక్కటే కాదు, ప్రతి పత్రికలో, పుత్రికలుగా మారినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలు ఇవి కాక ఈటీవీ, మహా టీవీ, ఇక మిగతా ఛానల్స్, చాలా ఛానల్స్ కొలువుల జాతర, కొలువుల జాతర, కొలువుల జాతర. ఈ జాతర ఏంటో నేను ఒకసారి మీకు చదివినిపిస్తాను. ఈ కొలువుల జాతర అంట జిఓఎంఎస్ నెంబర్ 81 డేటెడ్ 22/8/2026. ఈ గవర్నమెంట్ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొలువుల జాతరని శంఖంలో పోసే ప్రయత్నం చేసింది. నేను యువతని, నిరుద్యోగుల్ని, నిరుద్యోగ తల్లిదండ్రుల్ని కోరేది ఏంటి అంటే, ప్రభుత్వం ఎంత అందమైనటువంటి అబద్ధం ఆడుతుందో, ఎంత అందంగా, అద్భుతంగా ప్రజలని మోసం చేస్తుందో మీరు ఒక్కసారి గమనించమని కోరుతున్నా. ఇది ఎవరిని మోసం చేసుకుంటున్నాము? ఎవరిని మోసం చేసుకుంటున్నామంటే, తల్లిదండ్రులను కాదని కొడుకు సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే సరే ఒకసారి సిగరెట్ తాగారు కదా అని చెప్పేసి తల్లికి తెలిసినా ఏం మాట్లాడలే. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి తాగటం అలా 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 సిగరెట్ నుంచి డ్రగ్కి వెళ్ళిపోయినాడు. ఇక డ్రగ్ దగ్గర నుంచి గంజాయి, ఈ మత్తు మందు, నల్ల మందుకి వెళ్ళిపోయాడు. అల్టిమేట్గా కొడుకు ఎవరిని మోసం చేస్తున్నాడు? తల్లిదండ్రులను మోసం చేస్తున్నామనే భ్రమలో తనని తను మోసం చేసుకొని, తన ఆరోగ్యాన్ని నేలపాలు చేసుకొని, తను చివరికి చేజేతులారా నెత్తి మీద నిప్పులు పోసుకొని చనిపోయే స్టేజ్కి రావటానికి కారణమయ్యాడు. అది ఆ పిల్లవాడు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైన తప్పు. కానీ ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. ఎందుకు బాధపడతారు చెప్పనా? ఇలాంటి దౌర్భాగ్యాన్ని కన్నందుకు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే అంటున్నా. మీరు ప్రజలని మోసం చేస్తూ, యువతను మోసం చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ, 60 లక్షల మంది మన బిడ్డల్ని, మీకు ఓట్లు వేసినటువంటి బిడ్డల్ని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని యువగళంలో మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభల్లో సొంత డబ్బులు పెట్టుకొని, లక్షలాది రూపాయల ఖర్చులు పెట్టుకొని, ఇదిగో మా కోసం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా చంద్రన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా లోకేష్ అన్న వస్తే సిస్టమ్ మారుతుంది అని ఆశతోటి ఓట్లు వేసినటువంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటి మీరు, నిరుద్యోగులతో పాటుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకొని, మీకు ఓట్లు వేసినటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి, వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసి రాజకీయంగా మీ సమాధి మీరు కట్టుకుంటున్నారు అని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా నేను మీకు చెప్తాను. మీకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మీకు బాకా ఊదే ఛానల్స్ వాస్తవాలను ప్రతిఘటించవు సార్. ఎందుకంటే వాస్తవం మీకు తెలుసు, వాస్తవం మీడియాకు తెలుసు. ఇంతకంటే వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉన్నారు. ఎవరో చెప్పనా? ప్రజలు. ఇప్పుడు మీరు కొలువుల జాతర అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ తోటి ప్రచారం చేస్తున్నారు. ఈ కొలువుల జాతర అని ప్రచారం చేసింది 10,000 ఉద్యోగాలు అన్నారు. వెరీ గుడ్, 10,000 ఉద్యోగాలు కరెక్టే. 60,000 మంది, 60 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతుంటే మీరు ఒక 10,000 ఉద్యోగాలు వేశారు. మరి 59,90,000 మంది, 59,90,000 మంది ఎక్కడికి వెళ్ళాలండి? వీళ్ళు సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్న చూసుకోవాలి, పెళ్ళిడికి వచ్చిన అక్కని చూసుకోవాలి,
చదువుకుంటున్న చెల్లికి బాధ్యత నిలబడాలి, కష్టపడుతున్న తమ్ముడికి స్కూల్ ఫీజు కట్టాలి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి తండ్రికి ఆరోగ్యాన్ని చూపించాలి. 30 సంవత్సరాలు వస్తున్నాయి, 35 సంవత్సరాలు వస్తున్నాయి. చదువుకుందామంటే చదువు అయిపోయింది, ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే ప్రైవేట్ కంపెనీలు ఎవరు ఆఫర్లు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో 10,000 ఉద్యోగాలు పోతే 59,90,000 మంది పరిస్థితి ఏంటో ఆలోచన చేస్తే, ఏదైనా చిన్న బండి పెట్టుకుందామంటే 10,000 రూపాయలు అప్పిచ్చేటువంటి పరిస్థితి లేదు. పోనీ ఏదైనా ఎంట్రప్రెన్యూర్గా మారి ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అప్లికేషన్ తీసుకునే నాదులు లేడు. పోనీలే నేను ఎస్సీ, నేను ఎస్టీ, నేను రిజర్వ్డ్ కమ్యూనిటీ, నేను బీసీ కమ్యూనిటీ, నేను కాపు కమ్యూనిటీ, నేను వెనుకబడిన తరగతులకు, వెనుకబడిన అగ్రవర్ణాల్లో వెనుకబడిన వాడిని, నాకు 10% రిజర్వేషన్ ఉంది, నేను కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణైనా, వైశ్య అయినా నాకు ఒక 10% రిజర్వేషన్ ఉందని ఆ రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తే లోపలికి రానిచ్చే దిక్కు దివానం లేదు. వాళ్ళు ఏదైనా సొంత కాళ్ళ మీద నిలబడి ఒక చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకుందామంటే 10 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చే, 10 రూపాయలు లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ లోన్లన్నీ బకాసురులాగా మింగటానికి మీకే సరిపోతుంటే నిరుద్యోగులకు ఏమిస్తారు? ఈ 59,90,000 మంది మనసుల్లో ఉన్నటువంటి బాధ, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి వేదన, వారి జీవితాల్లో ఉన్నటువంటి రోదన మీకు శాపాలై తగులుతాయి. గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. మీరు నిజంగా, నిజాయితీగా, నిష్కల్మషంగా పరిపాలన చేసి వారికి ఉద్యోగాల కల్పన జరిగితే మిమ్మల్ని దేవుళ్ళ కంటే ఎక్కువగా పూజిస్తారు. కానీ మీరు కేవలం ఉద్యోగాలని పేపర్ల మీద పెట్టి, నేను ఈ జీవో చదివి నిరుద్యోగులైనటువంటి చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి చదివి వినిపించేటువంటి బాధ్యతను తీసుకుంటాను. ఎందుకు అంటే ఇంత దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం, ఇంత మోసగారి ప్రభుత్వం కేవలం ఉద్యోగాలని పేపర్ల మీద పెట్టి ఉద్యోగాలని ఇవ్వకుండా వాళ్ళని కన్నార్పకుండా మోసం చేసే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి సినిమాని మీ అందరూ చూసి తీరాల్సిందే. ఎంప్లాయీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. Skilled and qualified human resources are essential for effective public service delivery. ఎంప్లాయీస్ అంట ఈ దేశానికి, రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్సెస్ అంట. చాలా వాట్ యు కాల్ దట్ ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. ప్రజలకి పరిపాలన అందించడానికి ఎంప్లాయీస్ చాలా అవసరం ఉందంట. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, దాన్ని ఏమంటారు, చాకంటి వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు చెప్తారు కదా, ప్రవచనం అంటారు. ఎస్, థ్యాంక్ యూ, ప్రవచనం అంటారు దాన్ని. ఈ శుద్ధపూస ప్రవచనాలను మనందరం వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ రాష్ట్రంలో 1956 తరువాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పన చేసి, అసలు ఉద్యోగస్తులు అంటేనే నరరూప రాక్షసులు, ప్రజల రక్తాన్ని పీల్చుకు తినేవాళ్ళు, అసలు ఉద్యోగస్తులే ఈ జాతికి కలంకం, రాష్ట్రానికి శాపం అని తన పుస్తకంలో, మనసులో మాట పుస్తకంలో రాసుకున్న నెంబర్ 1 ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.